నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ కావాలని ఎంతమంది కోరుకున్నారో కానీ దానికంటే ఎక్కువగా నిఖిల్ కావ్యాలు కలవాలని కోరుకున్నారు చాలామంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో కావ్య గురించి అంతలా ఏడ్చాడు మరి నిఖిల్. తనే నా భార్య అని, తనే నా సర్వస్వం అని, తను లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని, ఆమె తిట్టినా కొట్టినా సరే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు అడుగుపెట్టిన మరుక్షణమే ఆమె ముందు వాలిపోతానని అన్నాడు నిఖిల్. సీన్ కట్ చేస్తే అతను బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. బయటకు వచ్చి వారం రోజులవుతుంది. మరి కావ్యాని కలిశాడా అంటే నిఖిల్ కావ్య గురించి, ఆమె ప్రేమను పొందడం గురించి కన్నీళ్లు పెట్టుకుని మరీ అంత ఎమోషనల్ అవ్వడాన్ని చూసి చాలామంది నిఖిల్ నిజంగానే కావ్యని ఇప్పటికీ ప్రేమిస్తున్నాడని అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అతను అనుకున్నట్టుగానే బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయటకు పెట్టగానే బిగ్ బాస్ బజ్లో మరి కావ్యాని కలుస్తావా, బిగ్ బాస్ హౌస్ నుంచి కాలు బయటకు పెట్టగానే నేరుగా వెళ్ళి కావ్యాని కలుస్తానన్నావు కదా, వెళ్తావా అని అర్జున్ అడిగితే, చూద్దాం, ఆమె కంటే నన్ను ఇష్టపడేవాళ్ళు నా చుట్టూ చాలామందే ఉన్నారు, ముందు వాళ్ళని కలవాలి కదా అని చెప్పి గట్టి షాకే ఇచ్చాడు. ఇదేంటి హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి అంత ఎమోషనల్గా మాట్లాడి ఇప్పుడు ఇలా ప్లేట్ తిప్పేసాడేంటని ముక్కులు వేనేసుకున్నారు కావ్య నిఖిల్ కలవాలని కోరుకున్న వాళ్ళంతా. అయితే ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టాడు. తాజాగా ఇంటర్వ్యూలో కావ్యని కలిసే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్. ఈ సందర్భంలో తనని నటుడు, ఇలాంటి ఫేక్ పర్సన్స్ తమ అద్భుతమైన నటనతో నిజమైన బాధితుల్ని దోషులుగా నిలబెడతారంటూ కావ్య చేసిన కమెంట్స్కి కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. ఇంతకీ నిఖిల్ కావ్య గురించి ఏమన్నారంటే, మనసుకు గాయం అనేది అందరి లైఫ్లోనూ ఉంటుంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆమె గురించి వదిలేయండి. 24/7 చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, హైలైట్స్ చూసే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. 1 గంట ఎపిసోడ్లో తనకేం కనిపించిందో, తనకేమనిపించిందో నాకు తెలీదు. నన్ను దగ్గరగా చూసిన మనిషి నా గురించి అలా మాట్లాడిందంటే ఆమె కన్నా దగ్గరగా ఉన్న నా వాళ్ళు నా పక్కన నిలబడ్డారు, వాళ్ళకు కూడా నా గురించి అలా అనిపించవచ్చు కదా. నేను ఆమె దగ్గరికి వెళ్తానని అన్నాను. బిగ్ బాస్ అయ్యాక నేను ఇంటికి వెళ్ళాను, కలవడం కుదరలేదు, ఈరోజే బయటికి వచ్చాను. రిలేషన్ నిలబడాలంటే ఎవరిని ఫోర్స్ చేయలేం, వాళ్ళకు ఉండాలి, చూద్దాం ఏమవుతుందో. నాకు అనిపించింది నేను చెప్పొచ్చు, నాది ఫస్ట్ లవ్ కాదు, ది బెస్ట్ లవ్, కాబట్టి ఆమెతో ఎమోషనల్గా అటాచ్ అయ్యాను. మా మధ్య అలా జరిగిపోయింది. నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే క్షమాపణ చెప్తా. నా వాళ్ళు అని నేను ఫిక్స్ అయితే వాళ్ళు నా పక్కన ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఉండాలని అనుకుంటా. కలవాలి అనుకున్న వాళ్ళు కలుస్తారు, వద్దు వీడితో ఇలాగే ఉండాలనుకున్న వాళ్ళు కలవరు. నా వైపు నుంచి స్టార్టింగ్లో ఏదైతే ఫీలింగ్ ఉందో అదే ఇప్పుడు ఉంది. అవతలి వాళ్ళ ఫీలింగ్ మారితే నేనేం చేయలేను. అవతలి వాళ్ళు ఏదైనా కావాలని అన్నప్పుడు ఇచ్చేసే వ్యక్తిత్వం నాది. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారా, మంచికా చెడ్డకా అనేది నాకు తెలీదు. కానీ ఇప్పుడు నాకు నో చెప్పే ధైర్యం వచ్చింది. పర్లేదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఫేస్ చేస్తా అనే ధైర్యం వచ్చింది. ఎమోషన్ని కంట్రోలింగ్ చేయడం నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక యష్మితో బిగ్ బాస్ హౌస్లో నడిపిన లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ, నాకు వద్దు అంటే మొత్తం దూరం పెట్టేస్తా, మొహం కూడా చూడను అని అన్నాడు. మొత్తానికి నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కావ్య గురించి ఒకలా మాట్లాడాడు. మాట్లాడడం కాదు, తనను మించిన అమర ప్రేమికుడు లేడు అన్నట్టుగా కావ్య చెప్పినట్టే అద్భుతంగా నటించాడని అంటున్నారు. నిఖిల్ చేసిన ఈ కమెంట్స్పై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని ఫాలో అయిపోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.